ముందు. ప్రభాస్ అన్నకి ఏం చెప్తారు ఫైనల్ గా? ప్రభాస్ అన్న నీ మూవీ అయితే అద్దరిపోతుంది. బాక్స్ ఆఫీస్ మొత్తం ఇల్లు కొట్టేస్తున్నాం. నేను సెకండ్ టైం వెళ్తున్నా ఇది సినిమా, కానీ టికెట్ ప్రైస్ కొంచెం తక్కువ ఉంది, పెంచమని చెప్పండి. ఓకే, ఈ సంక్రాంతి విన్నర్ హీరో క్యారెక్టర్ బాగుంది, కొద్దిగా హర్రర్ కొంచెం థ్రిల్లింగ్ ఉంది. అది అంటే కొంచెం లాగ్ అనిపించింది అంతే, అందుకు వింజాం కాదు. సినిమా బాగా ప్రభాస్ కట్అవుట్ బాగా నచ్చింది. వింటేజ్ ప్రభాస్ బాగా కనపడుతుంది. సూపర్ మ్యాన్. హైలైట్స్ క్లైమాక్స్ అది 3 hours అయినా ఇబ్బంది అవ్వదు ప్రభాస్ కోసం. అది లాగ్ ఏం లేదండి, వర్త్ హర్రర్ హిప్నటైజ్ గురించి అంతే. వింటేజ్ ప్రభాస్ అని చూసాం. సూపర్ అన్న, అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే 2 షోలు సరిపోలేదు. దేవుడు ఇంకా 2 షోలు ఇచ్చింటే బాగుండి అనిపించింది, అంతా సౌండ్ సూపర్ అన్న. ఏం కాదండి, ఏం కాదు, అడ్రస్ ఎందుకు పెట్టిన ప్రాబ్లం ఏం కాదు. హీరోయిన్స్ సంగతి వదిలేసేయండి, మన హీరో మెయిన్. హీరో ఎంట్రీ, ప్రతి ఎంట్రీ సూపర్. ఏం లాగ్ అనిపించలే, ఇంకా ఏమేమి ఎక్సైట్మెంట్ ఉంటుందని చాలా మంచి ఇంట్రెస్టింగ్ ఉండే మూవీ. సూపర్ హీరోయిన్, సూపర్ ముగ్గురు చాలా బాగా చేస్తారు. గుర్తొచ్చింది. తర్వాత స్టార్ట్ పెడతారంటున్నాను థియేటర్స్ లో. ఇప్పుడైతే ఏం లేవు. ఒక క్రొకడైల్ ఫైట్ ఉంది. మారుతి ఫెయిల్యూర్. ప్రభాస్ మొత్తం 100% ఇచ్చాడు. యాక్టింగ్ కూడా ఎక్సెప్షనల్ ఉండే, చాలా బాగా చేశాడు. అండ్ నీ సర్జరీతో కూడా బాగా చేశాడు, డాన్స్ క్రేజీ చేశాడు. ఇంకా చేద్దాం అని చెప్పి ఏదో చేశారు. క్రోకడైల్ ఫైట్ బాగుంది, క్లైమాక్స్ బాగా తీశారు, కానీ రష్ ఉండే మొత్తం. ఫస్ట్ హాఫ్ అంత టైం అవసరం లేదు, కొంచెం ఎర్లీగా స్టార్ట్ అంటే బాగుండేది సినిమా. ఇంట్లో మొత్తం సీన్స్. సంజయ్ దత్ అంత క్యారెక్టర్ లేదు. అమేజింగ్ ఎవ్రీథింగ్. మ్యూజిక్ ప్రభాస్ హైలైట్స్ అయితే మ్యూజిక్, ప్రభాస్ లుక్స్, విఎఫ్ఎక్స్, ఎవ్రీథింగ్ వాస్ ఫెంటాస్టిక్, ఫ్యాబులస్. ఐ రియల్లీ లైక్ ద మూవీ. అంటే ప్రభాస్ ఫస్ట్ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు సెట్ అవ్వదని చెప్పి చాలా మంది అన్నారు. No, it was fantastic. I hope everyone, I want everyone to watch it. రివ్యూ ఇచ్చేసాను, చాలా బాగుంది. ఏం నచ్చింది హైలైట్స్ అంటే? హైలైట్ సినిమాని హైలైట్ సూపర్. ఎవ్రీ ఫ్రేమ్ అంతా చాలా బాగుంది సినిమా. అంటే ఇప్పుడు లాగ్ ఉంది అంటున్నారు కొంతమంది, 3 hours కూర్చోవాలంటే ఫస్ట్ హాఫ్ లాగ్ ఉంది అట్లా. లాగ్ అయితే ఏం లేదు బ్రో. ఎవ్రీ ఫ్రేమ్ చాలా బాగుంది. ప్రభాస్ చూడాలంటే 2 కలిసి అయిపోతుంది. హైలైట్స్ అంటే ఏం లేదు, మారుతి డైరెక్షన్ బాగుంది. అంటే బేసిక్గా చెప్పాలంటే ప్రభాస్ అన్న 1 man షో అంతే. మనం చాలా వింటేజ్ ప్రభాస్ చూస్తాం, లైక్ డార్లింగ్, మిర్చి, అందులో కామెడీ టైమింగ్ అట్లా చేసిండు. 1 man షో అంతే. 3 hours ఉంది కదా, లాగ్ అంతేమనిపించలేదు. యాజ్ అ ప్రభాస్ ఫ్యాన్ గా మంచిగా ఎంజాయ్ చేసిన. బట్ ఓన్లీ వన్ థింగ్ ఈజ్, ఒక సీన్ ఉంటుంది ట్రైలర్ లో, సీట్ రివర్స్ వెళ్ళి ఆ సీన్ కట్ చేసిండు, అదొకటే కోపం వచ్చింది అంతే. మారుతికి ఫుల్ బిర్యానీ కాకుండా హాఫ్ బిర్యానీ పెట్టింటే బాగుండేది. క్లైమాక్స్ బాగుంది. ఇంకా కొంచెం ఫస్ట్ హాఫ్ కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా లాగ్ ఉంది అంతే. బట్ ఓకే. అంటే అందరు మారుతి గారి ఇంటికి వెళ్ళిపోతారు. వెళ్ళరు. కొంచెం సెకండ్ హాఫ్ లో అది కవర్ చేసేసాడు. ఓకే, అంటే బాగా చేశాడు. ఇప్పుడు దాకా అది ఓవర్గా అనిపించలేదు బ్రో. బాగుంది. ఓకే, గుడ్. పెట్టిన కలెక్షన్స్ వెనక్కి రావాలని కోరుకుంటున్నాను. అసలు ఏంటో అర్థం కాలే, అడ్వర్టైజ్ ఏంటో అర్థం కాలేదు. అసలు నిద్ర పోలే ఈ పొద్దున రాని సినిమా కోసం. అసలు నిద్ర వచ్చింది మొత్తం. సినిమా అటర్ ఫ్లాపే. మరి మన క్రొకడైల్ షాట్ అవన్నీ ఎలా అనిపించింది? షార్ట్స్ కొన్ని బాగానే ఉన్నాయిలే, కానీ సినిమా స్టోరీ వైజ్ చూస్తే మాత్రం మొత్తం నిద్రమబ్బు స్టోరీ. మొత్తం నిద్రమబ్బు స్టోరీ. అందరూ మారుతి గారి ఇంటికి వెళ్తారు. దేనికోసం వెళ్తారు? రమ్మన్నాడు కదా, నిద్రపోవడానికి అనుకుంటా. ఓకే, ఏం నచ్చిందండి అసలు? హైలైట్స్ అంటే ఏం చెప్తారు? ప్రభాస్ యాక్టింగ్. ఆయన యాక్షన్. ఓకే, వింటేజ్ ప్రభాస్ కనిపించాడా మీకు? కొంచెం. హర్రర్ ఎలా అనిపించింది? వర్కౌట్ అయిందా? ఎక్స్పెక్ట్ చేసినంత అయితే లేదు, బట్ వన్ టైం వాచ్.
థ్యాంక్ యూ హ్యాపీ చెప్తామండి, చూసే వాళ్ళకి బాగా తెలుస్తుంది. మేము జస్ట్ చూసి వచ్చేసాం. ఫైట్ ఉంది కదా, అది ఎలా అనిపించింది? బాగుంది. సినిమాకి చాలా హైప్ ఉండే కదా, ఆ హైప్ కి తగ్గట్టు లేదు, హైప్ కి తగ్గట్టు అయితే, ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టు అయితే లేదు. టు బి ఫ్రాంక్, వన్ టైం వాచ్. మరి కొంచెం గ్రాఫిక్స్ విషయంలోనే కొంచెం డిసప్పాయింట్. హర్రర్ కామెడీ సెట్ అయిందంటారా మన ప్రభాస్ కి? ఇంకొకసారి చూడొచ్చు, అంటే ట్రై చేయొచ్చు. అంటే ఇప్పటి వరకు కామెడీలో లేరు కదా ప్రభాస్. చాలా బాగుంది మూవీ. లాగ్ ఏం లేదు, చూడండి. అంతా బాగుంది. క్లైమాక్స్ అయితే అదిరిపోయింది. వచ్చి చూడండి, వింటేజ్ డార్లింగ్ కనిపిస్తాడు. చాలా బాగుందండి. రివ్యూ అది మీరు చూసి ఎవరెవరో చెప్తున్నారు, ట్రోలర్స్ చెప్తూనే ఉంటారు. ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఆడ ఆల్రెడీ వెళ్ళిపోయింది. స్పిరిట్ ఇంకా ఎట్లా వస్తుందో చూద్దాం. ఫౌజీ ఉంది, ఇదే కొట్టేసింది. ఇంకా అవి ఎట్లా కొడితే ఏమో చూస్తాం కానీ డిఫరెంట్ స్టోరీ డిఫరెంట్గా ట్రై చేశారు. సీన్ ఏదైతే ఓల్డ్ గెటప్ లో వస్తుంది అని అనుకున్నామో అది రాలేదు. ఆ చైర్ తిరిగే సీన్ కొంచెం హీరోయిన్స్ గా చూపిస్తే మేబీ ఇట్ వుడ్ హావ్ బీన్ మచ్ బెటర్ అని అనిపించింది. సార్ ఎలా అనిపించింది? అసలు బాలేదు. ఎలా అనిపించింది? ఎందుకు బ్రో నచ్చలేదా? నచ్చలేదు. ప్రభాస్ ఫ్యానా మీరు? ప్రభాస్ డై హార్డ్ ఫ్యానా? మరి ఫ్యాన్స్ అందరూ కూడా ఎట్లా చూస్తారు? బాగాలేదు బ్రో, సినిమా ఏం బాగాలే. ఏం నచ్చలేదా? అది హైలైట్ సీన్స్ అనేవి కొన్ని ఉంటాయి కదా. అది ట్రైలర్ లో అప్ సైడ్ డౌన్ పెడతారు కదా, అది లేదు సినిమాలో. మళ్ళీ